సార్ 'సీతారామం' డైరెక్టర్ హను రాఘవపూడి అండ్ ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న 'ఫౌజీ' సినిమాకి హీరోయిన్‌గా ఒక సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన అమ్మాయి హ్మ్. ఇమాన్వి ఇస్మాయిల్ ఆవిడని తీసుకున్నారు అన్నప్పటి నుంచి చాలా వరకు ఆమె వీడియోలు బాగా వస్తూనే ఉన్నాయి ఫీడ్‌లో. ఈమె గురించి మీరేం చెప్తారు సార్? తను యాక్చువల్‌గా 'సుఖ్వీంద్ర సింగ్' పాడిన పాట అన్నట్టుంది మన ఏఆర్ రెహమాన్ దాంట్లో. హ్మ్. అందులో పాపులర్ అయింది. షీ ఈజ్ యాక్చువల్లీ ఇండియాలో పుట్టాను అంటుంది కానీ బట్ షీ ఈజ్ అ పాకిస్తానీ ఫ్రమ్ కరాచీ, బ్రౌన్ అండ్ బాటప్ ఇన్ యుఎస్. ఓకే. ఆ ఇమాన్వి ఇస్మాయిల్ అనే అమ్మాయి చాలా బ్యూటిఫుల్ గా మంచి డాన్సర్ కూడా. మన సౌత్ కి సరిపడా ఫిజిక్ కూడా ఉంది, కొంచెం బబ్లీగానే ఉంది యాక్చువల్గా డాన్సర్ అయినా కూడా. సో అమ్మాయి 2-3 డాన్స్ ప్రోగ్రామ్స్, షీఈ్ వెరీ పాపులర్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అవును. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ రీల్స్ బిన్ గోయింగ్ అరౌండ్ అనమాట, వైరల్ అవుతున్నాయి. అవును. అలా చాలా మంది ఉన్నారు. ఈ అమ్మాయిని పెట్టుకోవడం కారణం ఏంటంటే వాళ్ళకి నచ్చి ఉంటుంది యాక్చువల్గా. అందులో ప్రభాస్ కూడా బాగా కన్విన్స్ అయ్యి తను బాగుందని అతను కూడా ఓట్ వేయడం వల్ల డైరెక్టర్ యాజ్ స్టేకర్. అది నేను ఇంకో చోట చదివాను, అతను నేను సోషల్ ఫిల్మ్ అనుకున్నాను, అది కూడా హిస్టారికల్ ఫిలిం అనుకుంటా ఆ ఫిలిం. మరి వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ డైరెక్టర్ అంటే ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో వస్తుందేమో ఆ టైప్ ఆఫ్ హిస్టారికల్ అయి ఉంటుంది. అది కూడా హిస్టరీ అనొచ్చు. ఉద్ధవ్ సింగ్ అనే సినిమా తీశారు, చాలా బాగుంటుంది అది. మన నేషనల్ అవార్డు కూడా వచ్చింది దానికి. పంజాబీ జస్ట్ ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తలో ఏం జరిగిందంటే చాలా బాగా తీశారు. కాకపోతే కొంచెం ఆర్టిస్టిక్ ఆర్ట్ టైప్ కాబట్టి స్లోగా వెళ్ళింది సినిమా. వాళ్ళకి స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు అదే సినిమాలో, ఉద్ధవ్ సింగ్ లో. ముందు చెప్పేస్తే ఇంకేం చూస్తారు, క్లైమాక్స్ లో చెప్పేసి ముందు చెప్పేశారు. ఇంటర్వెల్ ముందు చెప్పి వెళ్ళి అక్కడికి వెళ్ళి బ్రిటిష్ ఆఫీసర్, బ్రిటిష్ గవర్నర్ చంపేస్తాడు. దాని తర్వాత ఇది అయిపోయింది, ఇంట్రెస్ట్ పోయింది. ఇప్పుడు వెళ్ళాడు, అక్కడ ట్రై చేసాడు, వెళ్ళటం అంతా చాలా బాగా తీశారు. వెళ్ళి ఇంట్లో చేస్తాడు, చంపేస్తాడు. దాని తర్వాత ఏంటి, వాట్ నెక్స్ట్? అతనికి స్క్రీన్ ప్లే, ఈ మోడర్న్ స్క్రీన్ ప్లే తెలియలేదు అతనికి. సో ఈ సందర్భంలో మా స్టూడెంట్లకి ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ చెప్తున్నాం, వాట్ ఈస్ టుడేస్ జనరేషన్ స్క్రీన్ ప్లే, వాట్ ఈస్ టుడేస్ జనరేషన్ మెథడ్ యాక్టింగ్ కూడా నేర్పిస్తాం అన్నమాట. ప్లీజ్ టు కాలర్స్, మీకు లభ్యమయ్యే ఇన్స్టాల్మెంట్లు కూడా పెట్టాము ఈ మధ్యన. కొంతమందికి అట్లయిపోతున్నారు. సినిమా గురించి వచ్చినప్పుడు నేను ఎక్కువ ఎందుకు చెప్తానంటే, బికాస్ ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఏ ఫిల్మ్ మ్యాన్ ఫైనల్లీ. పొలిటికల్గా అనాలిసిస్ కొన్ని చెప్పినా కూడా ఐ కెన్ ఈవెన్ టాక్ ఆన్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్. కాకపోతే మన వాళ్ళు ఇక్కడ లోకల్ పాలిటిక్స్కే రిలీజ్ అవుతారు కాబట్టి, మన ఆంధ్రాలో తెలంగాణలో అది అడుగుతాను, అదే చెప్తాను. మీరు ఏమంటే అది చెప్తాను, బికాజ్ ఇట్స్ యువర్ ఛానల్ ఫైనల్లీ. సినిమా గురించి వచ్చినప్పుడు వాటికి సినిమా గురించి ఏం చెప్తానంటే, కమ్ అండ్ జాయిన్ అస్ గీతా కృష్ణ ఫిలిం స్కూల్, వీ విల్ మేక్ యూ యాక్టర్ ఆర్ డైరెక్టర్. సో ఇప్పుడు ఆ అమ్మాయి చాలా బాగున్నట్టుగా ప్రభాస్ కూడా ఓట్లు వేయడం, ఈ అమ్మాయి కూడా బాగా లైక్ చేసి దాని తర్వాత ఆడిషన్కి పిలిచి ఆ అమ్మాయిని కొంచెం తయారు చేస్తున్నట్టున్నారు. డ్యాన్స్ ఉంది, సినిమా ఇండియన్ ఫిల్మ్స్లో ఏముంది, ఒక ట్రెడిషనల్ డ్రెస్ కట్టి, అతను అంతకుముందు ప్రీవియస్ ఫిల్మ్ సీతారామంలో కట్టేట్టుగానే ఒక అమ్మాయిని పట్టుకొచ్చారు కదా. ఆ విధంగా దిస్ ఇస్ వాట్ పీపుల్ షుడ్ లెర్న్, ఫిలిం పీపుల్. ద క్యారెక్టరైజేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆహారి అంటారు దీన్ని, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మేకప్ ఈజ్ ఇంపార్టెంట్, క్యారెక్టరిస్టిక్ ఈజ్ ఇంపార్టెంట్. అందులో పెట్టేస్తే అమ్మాయికి తర్వాత చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ద డైరెక్టర్ హ్యాస్ టు హ్యావ్ దట్ కాన్సెప్టులైజేషన్, ఆ క్రియేటివిటీ టు మేక్ దట్ గర్ల్ దట్ క్యారెక్టర్. దట్ ఈస్ కాల్డ్ మెథడ్ యాక్టింగ్. ఇప్పుడు నువ్వు పెద్ద జర్నలిస్ట్ గా ఉండి ఏదో జరిగిందనుకో, నీకు నీ క్యారెక్టర్ అనుకుంటున్నావు కదా, ఈ క్యారెక్టర్ని స్టడీ చేసి చెప్తావు, దట్ ఈస్ కాల్డ్ మెథడ్ యాక్టింగ్. వాట్ వై వీ టీచ్ యువర్ మెథడాలజీ ఈజ్ వాట్ ద అదర్ క్యారెక్టర్ డస్, ఏం చేసిందో దాన్ని ఈ అమ్మాయి చేయగలగాలి. ఓకే, ఇమాన్యుయల్ ఇస్మాయిల్ లాగా చేయకూడదు. షీ మస్ట్ డూ ద క్యారెక్టర్. దానికి ముందు గెటప్ మార్చాలి, ఇంకోటి అది మార్చాలి, దాన్ని క్యారెక్టర్ తయారైంది. ఇప్పుడు ఆ క్యారెక్టర్ స్టిక్స్ పెట్టాలన్నమాట. సినిమా గురించి ఎందుకు చెప్తానంటే, ఆ అమ్మాయి పాకిస్తానీ బాగుంది, యాక్చువల్గా ఇండియన్ బాగుంది అంటుంది. మేబీ పాకిస్తాన్ అయితే ఇండియన్ అయితే ఒకప్పుడు ఆల్ దిస్ సేమ్ ఓన్లీ. బట్ ఈ అబ్బాయి 1995లో పుట్టేట్టుగా చదివాను అక్కడ. దే మస్ట్ వెరీ యంగ్ యాక్చువల్లీ. దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ కౌంట్స్ ఫర్ గుడ్ డైరెక్టర్. అతను నేను గుడ్ డైరెక్టర్ ఎందుకంటానంటే, ఫస్ట్ నుంచి కూడా కొంచెం లేట్ అయినా కూడా మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు. ఫస్ట్ సెకండ్ సినిమాకి చాలా లేట్ అయింది అయినా కూడా, మరి ఈ సినిమా నుంచి కూడా ఒక 2-3 years అయిపోయింది కదా. మరి మమ్మూటి కొడుకుతో చేసిన సినిమా అశ్విని కూతుర్లకి, ఆ సినిమా కూడా 2 years అయింది. అది అన్ని భాషల్లోనూ బాగా ఆడింది. యాక్చువల్గా దట్ ఫిలిం ఇస్ మచ్ బెటర్ దాన్ కల్కి. చాలా బాగుంది సినిమా. ఇతను ఇది కూడా బాగా తీస్తాడని అనుకున్నాను, బికాజ్ కొంచెం ఎలాబొరేట్గా తీస్తాడు అతను. ఆ ఎలాబొరేషన్లో బోర్ కొట్టకూడదు. అందులో సీతారామంలో ఫస్ట్ 1/2 hour కొంచెం బోర్ కొట్టింది నాకు.
కొంచెం అంత ఎలాబరేషన్ అవసరం లేదు. ఇప్పుడు నాన్ లీనియర్ ఎడిటింగ్ లో మెనీ థింగ్స్ హ్యావ్ కమ్. మనం నేరేట్ చేసే సబ్జెక్టు ఆ నేరేటివ్స్ లో కొంచెం ఫాస్ట్ ఉండాలని నేను అనుకుంటున్నాను. అతనికి అడగకుండా సజెషన్ ఇవ్వకూడదు, కానీ యాజ్ అ సీనియర్, యాజ్ అ ఫిలిం కోచ్ ఐఎమ్ గివింగ్. సో బట్ అదర్వైజ్ దట్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ ఫర్ అవ్వాలి. మరి ఆ డైరెక్టర్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ప్రభాస్కి. అంచేత ఈ అమ్మాయి కూడా చూశాను, ఇద్దరికి మంచి సూటబుల్ అయ్యేట్టుగా, కొంచెం బబ్లీగా, కొంచెం శరీర సౌష్ఠంగా అన్ని బాగుంది. యాక్చువల్గా గుడ్ స్మైల్ ఈస్ దేర్ ఫర్ దట్ గర్ల్. సో ఐ విష్ దట్ గర్ల్ డస్ వెరీ గుడ్ ఛాన్స్ ఇది. సడన్ గా ప్రభాస్ తోటి రావటం అంటే మరి ఇతను వరల్డ్ స్టార్ కింద, గ్లోబల్ స్టార్ అంటే ఎవరంటే ప్రభాస్. మరి రామ్ చరణ్ వాళ్ళు పెట్టుకున్నా కూడా రియల్ గ్లోబల్ స్టార్ ఎవరంటే ప్రభాస్ కదా. అతను ఫ్లాప్ సినిమా కూడా 200-300 crores కలెక్ట్ చేస్తుందంటే ఆబ్వియస్లీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లైక్డ్ యాక్టర్ అండ్ స్టార్ ఇండియాలో. క్యారెక్టర్ పెద్ద బాగోపోయినా కూడా కలికిలో చూసి ఆయన అన్ని 100 crores కలెక్ట్ చేసిందంటే ఇందులో అసూయపడే వాళ్ళు కొంచెం మంది ఉన్నారు. అయినా కూడా వీ కెనాట్ హెల్ప్ ఇట్. హీ హస్ గాట్ దట్ మచ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్. చూడాలి అతని సినిమా అనే ఉన్న స్టార్ ఎవరంటే ఇండియాలో ప్రభాస్. అతని పక్కన ఈ అమ్మాయికి ఇమాన్వి, ఇస్మాయిల్. ఇమాన్వి అని వదిలేస్తే బెటర్. ఇస్మాయిల్ పెట్రోల్ అవి వదిలేస్తే డీజిల్ ఆయిల్. ఇమాన్వి ఈజ్ గుడ్. సో లేకపోతే ఇబ్బందికరంగా ఉంది యాక్చువల్ కదా. అఫ్ కోర్స్ ఇస్మాయిల్ ఈజ్ అ పాపులర్ నేమ్ ఇన్ క్రిస్టియానిటీ అనుకుంటా. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, వి విష్ ఆర్ ఆల్ ది బెస్ట్ అండ్ రాక్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ.